తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు ప్రకటించారు. జూన్ 1, జూన్ 2, జూన్ 3వ తేదీల్లో 3 రోజుల పాటు వేడుకలు వైభవంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన అమరులను స్మరించుకోనున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జూన్ 2న నిర్వహించే ముఖ్య కార్యక్రమానికి కేసీఆర్ హాజరు కాబోతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 1న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి ట్యాంక్ బండ్ వద్ద గల అమరజ్యోతి వరకు సాయంత్రం 7 గంటలకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధనలో ప్రాణ త్యాగాలు అమరులకు పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తారు. అలాగే జూన్ 2న దశాబ్ది ముగింపు వేడుకల సభను తెలంగాణ భవన్లో నిర్వహిస్తున్నారు. ఇక జూన్ 3న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను, జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆయా జిల్లాల్లోని దవాఖానాల్లో, అనాథ శరణాలయాల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా అయితే జరగబోతున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాము లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించుకుంది. సో ఈ 3 రోజుల్లో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ దీపిక. జూన్ 2వ తేదీకి తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరపాలని చెప్పి ఇప్పటికే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఈ వేడుకలు జరపాలని చెప్పి పెద్ద ఎత్తున జరపాలని చెప్పి నిర్ణయించింది. ఈ వేడుకలకి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని కూడా పిలిచి ఘనంగా సన్మానించాలని చెప్పి భావించింది. అదే కోణంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ 2014లో తెలంగాణ వచ్చిన సమయం నుంచి మొదటి వరకు కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈసారి అధికారంలో లేకుండా ఉత్సవాలను జరిపేందుకు పిలుపునిచ్చింది. 3 రోజుల పాటు ఈ దశాబ్ది ముగింపు ఉత్సవాలను జరపాలని చెప్పి పిలుపునిచ్చింది. అయితే 2000 గత సంవత్సరమే 9 సంవత్సరాలు నిండి రాష్ట్రం ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగానే దశాబ్ది ఉత్సవాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్న సమయంలో ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు జరిపింది. అయితే ఈ ముగింపు ఉత్సవాల పేరుతో జూన్ 1, 2, 3 తేదీల్లో ఈరోజు ఈ ఉత్సవాలను జరపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది. జూన్ 1న తెలంగాణ అమరవీరుల స్తూపం గన్ పార్క్ నుంచి ఏదైతే నూతన సచివాలయం రాష్ట్ర బిఆర్ అంబేద్కర్ సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం స్థలి ఏదైతుందో స్మారక స్తూపం వరకు భారీగా ర్యాలీ నిర్వహించాలి. అక్కడ ఆ ర్యాలీకి కేసీఆర్ కూడా హాజరవుతారని చెప్పి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపాడు. మరోవైపు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు ఉదయం 9:30 గంటల సమయంలో తెలంగాణ భవన్లో పార్టీ జెండా మరియు జాతీయ జెండాను ఎగురవేసి పార్టీ శ్రేణులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగిస్తారు. అదేవిధంగా 3వ తేదీన పార్టీ జిల్లా అధ్యక్షులు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ జెండాలు, జాతీయ జెండాలు ఎగురవేసి అనాథ శరణాలయాలు, అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ ఇతర ఆసుపత్రుల్లో స్వీట్లు, పండ్లు పంపిణీ చేయాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అయితే 2014 వరకు కూడా తెలంగాణ ఉద్యమం పేరుతో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అనేక ఉద్యమాలు చేసి చాలామంది అమరవీరుల త్యాగ ఫలితాలతో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చింది. అదేవిధంగా అప్పుడు 2014లో కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఇచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు వేడుకలను జరిపినప్పటికీ ఏ ప్రతిపక్ష పార్టీని కానీ ఎక్కడ కూడా ఎవరు కూడా పిలిచి కనీసం గౌరవం ఇవ్వడం కానీ మర్యాద ఇవ్వడం కానీ సన్మానించడం చేయలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా అమరవీరుల కుటుంబాలను పిలవటం, 69 ఉద్యమ కాలంలో పనిచేసే వారు కొంతమందిని పిలవటం, తర్వాత ఇతరత్ర విద్యావంతులు, మేధావులు, జర్నలిస్టులను కూడా సన్మానించేందుకు సిద్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకే ఒక రోజు ఈ వేడుకలను జరిపేందుకు ఇప్పటికే డిసైడ్ అయింది. కాబట్టి ప్రభుత్వం 1వ తేదీన 2వ తేదీన మొత్తం కూడా పెద్ద ఎత్తున మొత్తం రాష్ట్రమంతా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాలన్నిటిని కూడా విద్యుత్ కాంతులతో అలంకరించాలని చెప్పి ట్యాంక్ బండ్ పైన, అదేవిధంగా నెక్లెస్ రోడ్డు,
సెక్రటరియట్ చుట్టుపక్కల కూడా మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇట్లా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం డిసైడ్ చేసింది. మరోవైపు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు 3 రోజుల ముగింపు ఉత్సవాలకు పిలుపునిచ్చింది. దీపిక. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.